పుట్టి మళ్ళీ సేమ్ వాడికి చేతైంది అదే కదా, పూర్వ సంస్కారం అదే కాబట్టి మళ్ళీ రావణాసుడు చాలా గొప్పవాడు, చాలా అద్భుతమైన వాడని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఒరిజినల్గా సుందరకాండ చదివితే సుమారు 14, 15, 16 సార్లు దురాత్ముడు రావణాసురుడు, దురాత్ముడు, దుర్మార్గుడు, నీచుడు అనేటువంటి శబ్దంతో వాడు చెప్పబడతాడనమాట. మూర్తి ఎవరో కూడా తెలియకుండానే అందరినీ గెలవగలననే గొప్పలు చెప్పుకునే వీడు ఒక 2 అబ్బాయిలు, పక్కన సైన్యం లేదు, మంది మార్బలం లేదు, వాళ్ళకే భయపడిపోయి వాళ్ళు అక్కడ లేకుండా వాళ్ళు వెళ్ళేటట్టు చేసి ఈవిని ఎత్తుకొని వచ్చాడు. ఇంక వాడేం వీరుడు అవుతాడు? దొంగచాటుగా ఒక స్త్రీని ఎత్తుకొచ్చిన వాడు వీరుడు కాడు. ఆ స్త్రీకి సంబంధించిన సంరక్షకులు ఇద్దరికి భయపడిపోయిన వాడు వీరుడు కాడు. మరి వాడిని సంహరిస్తే ఈయనకి ఎందుకు పాపం వచ్చిందో మనకు అర్థం కాదు. ఈవేళ దురదృష్టవశాత్తు మనం రామాయణం చదవకపోవటం వల్ల కొద్దిగా చదివామనుకునే వాళ్ళందరూ వచ్చి ఇట్లాంటి కథలు మనకు చెబుతున్నారు. మనం ఇప్పటికైనా మన ఇంట్లో మన భారతీయ సంస్కృతి ఒక దేహం అనుకుంటే, మన దేహానికి చాలా ప్రధానమైనవి 2 కళ్ళు.